బైబిల్ చూసినప్పుడు అన్గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత లేని హృదయము. బైబిల్ చూస్తాం, జేమ్స్ యాకోబు పత్రిక 5:9 ఒకసారి చదువుదామా? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. వాట్ ఆ స్టేట్మెంట్ ఇస్ దట్? ఇక్కడ యాకోబు పత్రికలో యేసు ప్రభు సహోదరుడైన యాకోబు రాస్తున్నాడు. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఒకరి మీద ఒకరు సనక్కండి అయ్యా, ఒకరితో ఒకరు సడుగుతూ బ్రతకండి అయ్యా. ఎందుకు? లేకపోతే నీకు తీర్పు కలుగుతుంది. ఆర్ యు విల్ బి జడ్జ్. ద జడ్జ్ ఇస్ స్టాండింగ్ అట్ ద డోర్. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నీ జీవితంలో అన్ని సనుగుడు అంటే దేవుడు నేను లెక్క అడుగుతాడంట. నీ నోటితో మాట్లాడిన ప్రతి మాటకి దేవుడు లెక్క అడుగుతాడంట. నువ్వు ప్రతిది ఏదైతే సనుగుతూ మాట్లాడుతూ ఉన్నావో దేవుడు లెక్క పట్టు అడుగుపోతున్నాడు. ఎందుకు బైబిల్లో చూసినప్పుడు అంటే దేవుడు అంటాడు, నేను నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను సన్నుతించు. కీర్తనకారుడైన దావీదు ఎక్కువగా దేవుని సన్నిధిస్తాను చూస్తాం, దేవుని మహింపరుస్తాను చూస్తాం. అందుకని ఆయన అంటాడు, లెట్ ఎవ్రీథింగ్ దట్ హాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవితంలో దేవుని స్తుతిస్తున్నామా అధికంగా, సలుగుతున్నామా అధికంగా, లేకపోతే దేవుని ప్రశ్నిస్తూ వాదిస్తూ ఉన్నామా? వాదనలు చూసి మన జీవితంలో మన కష్టంలో వెళ్ళినప్పుడు క్వశ్చన్ రాదని కాదండి. నా జీవితంలో ఎందుకు ప్రభా ఇది చేస్తున్నావు అడుగుతున్నావు అని కాదు, అడగద్దని చెప్పట్లేదు, అడగండి. కానీ ఆయన ఎవరో గ్రహించి, ఆయన గౌరవించి, ఆ గౌరవంతో అడగండి. బైబిల్లో చూస్తాం, ఇర్మియా గ్రంథంలో చూస్తాం, ప్రవక్త అడుగుతాడు. ఇంకా అనేక మంది బైబిల్లో చూస్తాము, దేవునికి ఇష్టానుసారమైన వారు, దేవుని దైవజనులు. ఆ వారికి ప్రశ్నలతో ఉంటారు. వారు ఇర్మియా అడుగుతాడు, ఎందుకు ప్రభా? ఆయన అంటాడు, ప్రభా నువ్వు ఎప్పుడు న్యాయం చేస్తావు, నువ్వు ఎప్పుడు మంచిగా చేస్తావు, నీ న్యాయ విధులన్నీ కరెక్ట్గా ఉంటాయి, యు ఆర్ లా కీపర్. కానీ ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన కొన్ని నిర్ణయాల గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంట? నీతిమంతుడు ఎందుకు కష్టపడుతున్నాడు, అవినీతిపరుడు ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడు? నీతిమంతుడు ఎందుకు వేధించబడుతున్నాడు, అవినీతిపరుడు ఎందుకు చక్కగా బ్రతుకుతున్నాడు? నీతిమంతుడు ఎందుకు అలాగ ఉన్నాడు, మేము ఎందుకు ఇలా, మాకెందుకు ఈ కష్టమో, అవినీతిపరుడు ఎందుకు అంత సుఖమో? అక్కడ దేవుడు అంటాడు ఏంటి తెలుసా? నేను న్యాయవంతుడు కరెక్ట్గా చెప్పావు, నేను ఎందుకు చేస్తాను, నేను మేలు చేస్తాను కరెక్ట్గా చెప్పావు, కానీ నేను ఎందుకు చేస్తున్నాను చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సనుగుడు నీకు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకురాదు. సనుగుడు సంశయం ఎప్పుడు నీకు ఆన్సర్ తీసుకురాదు. దేవుడు సనిగిన వారిని నాశనం చేసేసారు, వారు ప్రశ్నించి అడిగిన వారికి జవాబు ఇచ్చాడు. ఎవ్రీ టైమ్ గాడ్ హెస్ ఆన్సర్డ్. ఇర్మియా అడిగినప్పుడు దేవుడు అంటాడు, అయ్యా మీరు కాళ్ళ జనంతో, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే ఫుట్మెన్ సోల్జర్స్తోనే నువ్వు అలసిపోతే వెనకాల వస్తున్నారు హార్స్మెన్, గుర్రాల మీద, రథాల మీద వచ్చేవారు. అంటే యుద్ధ ఫామ్లో చెప్తున్నారు, ఇదిగో అయ్యా నువ్వు పోరాటంలో ఉన్నావు, నువ్వు యుద్ధంలో ఉన్నావు, నువ్వు ఫైటింగ్ చేసే కాలు మీద వచ్చే సైన్యంనే నువ్వు పోరాడించలేక, జయించలేక నువ్వు అలసిపోతే వెనకాల వస్తున్నాయి రథాలు. మనుషుడు గుర్రం ఎప్పటికీ పోరాడలేవు. గుర్రం స్పీడ్ వేరు, గుర్రం స్టామినా వేరు, నువ్వు వీక్. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇలాంటి నెక్స్ట్ వస్తున్నాయి అన్బీటబుల్, దాన్ని ఎట్లా కంటెంట్ చేస్తావు, ఎలా పోరాడతావు అని చెప్పుకుంటూ వచ్చి, ఇది నా ఆత్మ ద్వారా జరిగిస్తాను, నా ఆత్మశక్తి ద్వారంగా నువ్వు గుర్రపు కాలుని కొట్టి కోసి పడేస్తావు నువ్వు. దట్ ఈస్ ద పవర్ ఐమ్ గోనా గివ్ యూ, హోల్డ్ ఆన్ అనేది తెలియజేస్తాడు. అవినీతి పరుడు మొలుస్తున్నాడని సంతోషపడద్దు, వాడు గడ్డిలాగా మొలుస్తాడు, ఎండిపోతాడు. కానీ నువ్వు తరతరాలకి దీవెనకరంగా ఉంటావు అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాడండి, ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ ఆస్క్ గాడ్ ఇన్ అ రెస్పెక్ట్ఫుల్ వే. బైబిల్లో చూసినప్పుడు యోబు, ద సెకండ్ ఇలిస్ట్రేషన్, తను కలిగిందంతా పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాకు అన్యాయం చేసావని అడిగాడా? మనమైతే తిట్టేస్తాం దేవుణ్ణి, ఏ ప్రభా ఎట్లా కనబడుతున్నా ప్రభా, ఏంటి ప్రభా నువ్వు చేసే పనులు ఏంటి ప్రభా, నిన్ను నమ్ముకుంటే నాకు ఈ స్థితి తెస్తావా, నిన్ను నమ్ముకుంటే నాకు ఈ అవమానం కలిగిస్తావా? యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ, ఆయనకే. హీ డిడ్ పురుషుకొని సాగిలబడి దేవుని ముందు నమస్కరించి దేవుని ఆరాధించాడంట. హీ రికగ్నైజ్డ్, నాకు కలిగిందంతా ఆయనను బట్టి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. వాట్ ఈజ్ మై ప్రాబ్లం? నేనెవరిని? స్టాప్ కంప్లైనింగ్. కానీ అదే సమయంలో యోబుకి ఒక ప్రశ్న ఉండిపోయింది, ఎందుకు దేవుడు ఇది చేశాడు? నేనేమో తప్పు చేశానా? నేను తప్పు చేయలేదు కదా, నేను పాపం చేశాను, నేను పాపం చేయలేదు కదా, మరి నాకు ఎందుకు ఇది జరిగింది?
ఆయనకి ఇంకా రోదన వేదన అధికమయ్యే కొలిది తన స్నేహితులు వచ్చి తనతో మాట్లాడి వెళ్ళిన తర్వాత తను అనుకుంటాడు, నేను దేవునితో మాట్లాడతాను. దేవునితో అంటాడు, నువ్వు నేను మాట్లాడుకోవాలి, నువ్వు న్యాయవంతుడివే, నువ్వు అన్ని మేలే చేస్తావు, నువ్వు మంచి దేవుడివే, కానీ నాకు జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలి. నాకు జరిగిన ఈ అపాయం గురించి నువ్వేదో కొంచెం నన్ను తప్పుగా అనుకున్నావు, నేనేం తప్పు చేయలేదు, నా గురించి నీకు తెలియదేమో అని దేవునితో అంటాడు. దేవుడు వచ్చి మాట్లాడతాడు, అవునా, నీకు తెలుసా, నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? అయితే చెప్పు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రానికి హద్దు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నదులు జలప్రవాహంలో ఎన్ని చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు అడిగిన ప్రశ్నకి యోబు ఏమంటాడు? తప్పైపోయింది ప్రభా, తప్పైపోయింది ప్రభా, ఏదో బుద్ధి లేక మాట్లాడాను, నన్ను క్షమించయ్యా అంటాడు. ఆ మాట తర్వాత ఎప్పుడైతే తన దేవుణ్ణి మరలా సన్నుతిస్తాడో, దేవుడు ఏం చేశాడు? తన పోగొట్టినది అంతటికి 2 అంతలు ఇచ్చాడంట. మన జీవితంలో మన పోగొట్టిన దానికి 2 అంతలు ఇవ్వగలిగిన సమర్థుడు ఈరోజు కూడా మన దేవుడు. నమ్మిన వారు ఉంటారు హల్లెలూయా చెప్తారా? బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, ఆయన చేసిన కార్యాలు ఏది మర్చిపోకూడదంట. డు నాట్ ఫర్గెట్, మర్చిపోద్దు, మరవద్దు. దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎన్ని మేలు చేశాడు మీ జీవితంలో చెప్పండి? ఎప్పుడు అడుగుతాను ఈ మాట. నా జీవితంలో దేవుడు ఒక్క మేలు చేశాడు అన్నవారంటే చేతులు ఎత్తండి. ఒకే ఒక మేలు చేశాడు, ఇంకా దానిపైన చేయలేదంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరా? దేవుడు 10 మేలే చేశాడు, దానిపైన చేయలేదు అన్నవారంటే చేతులు ఎత్తండి. సరే, 100 చేశాడు, దానిపైన ఏం చేయలేదు అన్నవారంటే చేతులు ఎత్తండి. లెక్కలే నన్ను మేలు చేశాడంటే చేతులు ఎత్తండి. అందరూ అరే అందరికీ చేశాడా? ఏంటో ఒక 10 చెప్పండి చూద్దాం. యు సీ వి ఫర్గెట్. దేవునికి నచ్చదంట. ఎందుకు మర్చిపోతాను తెలుసా? మనుషుడు స్వభావం అది. ఒక మనిషి పొందుకున్న తర్వాత పొందుకున్నవి మర్చిపోతాడంట, ఇచ్చినవి మాత్రం ఎప్పుడు మర్చిపోడంట. నువ్వు దేవుడికి ఎంత ఇచ్చావంటే టక్ 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 అని చెప్తావేమో, దేవుడికి ఎంత ఇచ్చాడు చెప్పమంటే మర్చిపోతావు. సింపుల్. ఎందుకంటే మనుషుడు బుద్ధి అది. అందుకని దేవుడు అంటున్నాడు, లర్న్, హ్యాబిట్ మార్చుకో, స్వభావాన్ని మార్చుకో, స్వభావాన్ని మార్చుకో. ఆయన చేసిన జ్ఞాపకం పెట్టుకో. ఎలా జ్ఞాపకం పెట్టుకుంటా ఉన్నదో సింపుల్ ఫార్ములా బైబిల్ అవన్నీ మన జీవితంలో మనం నేర్చుకోలేదు. ఒకటే, 10 మందితో చెప్పు. దేవుడు చేసిన 10 మందితో చెప్పు, నువ్వు మర్చిపో. మీ సాక్ష్యాన్ని 10 మందితో పంచండి, ఎప్పుడు మర్చిపో. 2 సార్లు చెప్పండి, ఎవరికైనా మర్చిపోతారో చూడండి. ఇంకా నెక్స్ట్ టైం కావాలంటే ఇంకా కొత్త యాడ్ చేసి చెప్తారు. అప్పుడు మర్చిపోయినవి రెండోసారి ఇంకా అది చెప్పలేదు, నెక్స్ట్ టైం అది కూడా చెప్పాలంటారు. చెప్పి చూడండి, ట్రై అండ్ సీ ఆయన చేసిన మేలు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డూయింగ్. నీకు జ్ఞాపకం లేదు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, 8వ అధ్యాయం 11వ వచనం నుండి చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని. ఏంటంట? ఏం లేనినప్పుడు దేవుడు మర్చిపోవు. కడుపారా తిని, నెక్స్ట్ మంచి ఇండ్లు కట్టించుకొని, మంచి ఇల్లు కట్టించుకుని, నీ పశువులను, నీ గొర్రెలను, నీ మేకలు వృద్ధి అయి, అంటే మంచిగా నీ జాబ్, నీ స్టడీస్, నీ కెరియర్ వృద్ధి అయి, నీ వెండియు బంగారమును విస్తరించి నీకు కలిగిందంతయు వర్ధిల్లినప్పుడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువయ్యి, నీ కార్లు ఎక్కువయ్యి, నీ బండ్లు ఎక్కువయ్యి, నీకు కలిగిందంత ఎక్కువైన తర్వాత నీ మనస్సు మదించి, నీ మనసు ఏంటి? పొగరు పట్టి, ప్రౌడ్, దట్ ఈస్ అ వర్డ్. నీ మనసుకి ఏం పడుతుందంట? ఎన్ని వచ్చిన తర్వాత గర్వం వస్తుందంట. నీ మనసు మదించి ఏమనుకుంటావంట? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోయి అంతా నాదే అనుకుంటావంట. ఏ స్థితి నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో మర్చిపోతావంట. ఒకప్పుడు నువ్వు కన్నీరు కార్చి, దేవా నాకు సహాయం చేయవా, ఆ మొర మర్చిపోతావంట. దేవుడు నీ స్థితిగతులను మార్చిన దేవుడు అన్నది మర్చిపోతావంట. అంతా నేను సాధించిందిగా, నేను కాబట్టిగా, నేను మంచిగా చదివాను కాబట్టిగా, నేను మంచిగా పని చేశాను కాబట్టిగా. నువ్వు ఎంతగా చదువుతావేంటి, నువ్వు ఎంత పని చేస్తావేంటి? దేవుడు కాకపోతే ఏది లేదు. అంతా నీ ద్వారా చేసుకోగలుగుతా, ఇంకా దేవుడు ఎందుకు? నీ ద్వారంగా కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టే మనం ఏమై ఉన్నామోనండి. ఎంతమంది చెప్పగలుగుతారు? కేవలం ఆయన కృపను బట్టే ఈరోజు నేను ఏమై ఉన్నానో అని చెప్పగలిగిన వారంటే హల్లెలూయా చెప్తారా? కీర్తన 103 వచనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఎక్కడ అందరూ చెప్తారు, గట్టిగా చెప్తారు, రిపీట్.
ఎవరితో చెప్తున్నారు? అది ముఖ్యం. ఎవరితో చెప్తున్నారు? నేను మీతో చెప్తాను కాదు, నా ప్రాణమా అని మీరు చెప్పుకుంటున్నారు. మీ ఆత్మ మీ మనసుకి చెప్పాలి. నా ప్రాణం అన్నదప్పుడు ఇట్స్ సోల్, ఇస్ ద వర్డ్ సైకి. నీ మైండ్కి మెదడుకి చెప్పుకోవాలంట. ఎందుకంటే ఇందా చెప్పాడు, అన్నీ వచ్చిన తర్వాత, అన్నీ బాగున్న తర్వాత పొగరు పడుతుంది కదా. ఆ పొగరు ఎక్కడ వస్తుంది? మైండ్లో. అందుకని అంటావు దిమాగ్ ఖరాబ్ అయిందా అంటావు. ఏంటి బుద్ధి పాడైందా? మనసు పాడైందా? ఏమైనా డ్యామేజ్ అయిందా? అందుకని నీ ఆత్మ స్ట్రాంగ్ ఉండాలి. నీ ఆత్మ చెప్పుకోవాలి, ఒరే నీవు దేవుని మర్చిపోవద్దు, ఆయన చేసింది ఏది మర్చిపోవద్దు. నువ్వు తినేటప్పుడు ఇదిగో దేవుడు దీవించాడు కాబట్టి తింటున్నావు, నువ్వు నిజంగా దేవుడు దీవించాడు కాబట్టి తింటున్నావు నువ్వు గ్రహించిన వ్యక్తి అయితే, దేవా వందనములు ప్రభా, నన్ను దీవించిన విధానం బట్టి వదనాలు. ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు ప్రార్థన చేసుకుని తింటున్నావు, థ్యాంక్ యూ జీసస్ ఆమేన్. అట్లా కాదు. నేను ఒంటరిగా తిన్నానంటే నేను నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఫేకింగ్, ఐఎమ్ నాట్ లయింగ్, ఐ డోంట్ వాంట్ టు ప్రిటెండ్, గాడ్ ఇస్ మై జడ్జ్. నేను ఒంటరిగా తింటున్నానంటే తినే ప్రతి ముద్దలో దేవునితో చెప్పుకుంటూనే తింటా, మాట్లాడుకుంటూనే తింటా. నాట్ జస్ట్ తింటాం కాదు. ఆ దేవుడితో, దేవా నీకు వందనాలు ప్రభా, వందనాలు, నీకు వందనాలు. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, కొంతమంది రుచికరమైన ఆహారాన్ని పెడతారు. ఎంత రుచికరం అంటే నా చెయ్యి అదుపులో పెట్టుకోవాలి. అందుకని నేను తింటానంటాను. ఎవరు నా భార్య అయితే నేను తినిపిస్తానండి అంటది. పెట్టిందనగా మన పని చేసుకుంటా ఎంత తింటామో తెలియదు, తర్వాత పొట్ట నొప్పి ఉంటుంది. కానీ బట్ దెన్ నేను తినేటప్పుడు కంట్రోల్లో ఉండాలి. హోల్డ్ స్టాప్ ఇట్, ఐ నో వేర్ టు స్టాప్. మనం చాలాసార్లు తినేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంతోమంది సేవకులకు కూడా ఆహారం సరిగ్గా లేదు పాపం. కానీ నాకైతే మంచి ఆహారం పెట్టగలను ప్రజలు ఇచ్చావు ప్రభా, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్ అండ్ ఐఎమ్ ఈటింగ్, థ్యాంక్ యూ. ఇవన్నీ ఉంటాయని నేను సావక రాలేదు, కానీ వచ్చిన తర్వాత నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు చెయ్యి విడిచిపెట్టవు, నువ్వు తృప్తిపరిచే దేవుడు అనేది నిరూపిస్తున్నావు ప్రభా, థ్యాంక్ యూ. దర్ ఇస్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్. దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను నేర్చుకోండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు, ఆయన నీ జీవితంలో ఏం చేశాడో మర్చిపోవద్దు. నీ ఆత్మ చెప్పాలంట నీ మనసుకి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో ఏది మరవద్దు, ఏది మర్చిపోవద్దు, ఏది నువ్వు అనుకోవద్దు. ఆయన క్రెడిట్ ఆయన పెట్టు. బికాజ్ మన మనుషులమే వీఆర్ స్టీలింగ్ క్రెడిట్స్, వీఆర్ గుడ్ అట్ స్టీలింగ్ క్రెడిట్స్. ఇంకోటి చేసిన పని కూడా నేను చేశాను అనుకుంటామంట, ఇంకోటి చేసింది కూడా నేను చెప్పాను కాబట్టి వాడు చేశాడంట, వాడికి గొప్ప టైటిల్, నువ్వే గొప్ప. కానీ దేవుని వాక్యం చూస్తే మనం ఆత్మ సరిగా ఉన్నప్పుడు మన మనస్సును అదుపులో పెట్టుకోగలుగుతాం. హియర్ ఇస్ వర్స్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, చివరికి అన్నీ చూస్తే మన నోటి మాట. సామెతలు 18:21 తెలియజేయబడుతుంది, జీవం మరణం ఆశీర్వాదం శాపం ఎందులో ఉందంట? మన నాలుక వశం అంట. జీవం మరణం నాలుక వశం అంట. దాన్ని ప్రేమించి వారు దాని ఫలాన్ని తింటారంట. ఈరోజు మీ నోట్లో ఏముంది? ఇస్ దర్ గ్రాటిట్యూడ్, ఇస్ దర్ థ్యాంక్స్ గివింగ్, ఆర్ సనుగుడా, గ్రంబ్లింగ్? కొంతమంది చూడండి, వారు శపించుకుంటారు. ఎవ్వరు శపించాల్సిన అవసరాలని వారు శపించుకుంటారు. విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి, ఏ మనిషి నిన్ను శపించలేడు. క్రీస్తు యేసు రక్తం నిన్ను ముద్రించినప్పుడు ఎవ్వడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదో. ఏ ఆయుధం వర్ధిల్లుతుంది తెలుసా? నీ నోరే. దేవుని వాగ్దానాలు నువ్వు ఎత్తిపడుతున్నావా? నీకు నువ్వు సనుక్కుంటున్నావా? నేను వేస్ట్. మరి ఎట్లా బాగుపడతావు? నువ్వే చెప్పావుగా. తల్లిదండ్రులు చూడండి, నువ్వు పనికిరావరా. మా బాబు పనికి రావట్లేదు, ప్రార్థన చేయండి. ఎవరు చెప్పారు పనికిరావని? తల్లిదండ్రులకు అధికారం ఉంది కదా బిడ్డల పైన. ఏం ప్రవచిస్తున్నారు, ఏం ప్రకటిస్తున్నారు, ఏం మాటలు పలుకుతున్నాము, ఏమి వారికి తెలియజేస్తున్నాము, ఏ మాట విత్తుతున్నాము? జాగ్రత్త. జీవం మరణం ఆశీర్వాద శాపం నాలుక వశం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. దేవుని వాకి తెలియజేయబడుతుంది. యాకోబు పత్రిక 3:5-6 వచనాలు చూసినప్పుడు, నాలుక దేహంలో చిన్న భాగం అంట, కానీ అన్నింటికన్నా ఎక్కువ ఇది అదిరి పడేది అదే అంట. ఏంటంట? నాలుక దేహంలో చిన్న భాగం అంట, కానీ అన్నింటికన్నా పవర్ఫుల్ ఏంటి తెలుసా? నాలుకే. ఎక్కువ అదిరి పడేది అది. ఆ చిన్న నాలుక చాలంట. ఒక చిన్న అగ్ని మొత్తం ఫారెస్ట్ని ఎట్లా తగలాడిచ్చేస్తుందో, ఈ చిన్న నాలుగు చాలంట కుటుంబాలని, జీవితాలని, దేశాన్ని తగడాలు చేస్తానికి. ఇంకో మాట చెప్పండి, ఒక గాసిప్ చాలు, ఒక్క రూమర్ చాలు, ఒక వ్యర్థమైన మాట చాలు, ఒక పుకార చాలు కలవరాన్ని తెచ్చేస్తానికి, కుటుంబాలను విడగొడతానికి, అధికారాలను మార్చేస్తానికి. యు సీ, వన్ వర్డ్ దట్ ఈస్ యూస్లెస్, గాసిప్.
ఈరోజు మనుషులు చూడండి, విమర్శన, గాసిపర్స్ పరలోక రాజ్యం వెళ్ళరనేది దేవుడు నాకు తెలియజేయబడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గాసిపింగ్, గో స్ట్రైట్ టు ద పర్సన్ అండ్ టాక్. ఇఫ్ యూ కాంట్ టాక్ టు ద పర్సన్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అర్థమవుతుందా? యు ఆర్ అకౌంటబుల్ టు ద రేడార్ దట్ ఈస్ గివెన్ టు యూ, నాట్ టు ఎవ్రీబడి. నేను పాకిస్తాన్లో వెళ్ళి మాట్లాడినాను, ఇండియాలో మాట్లాడచ్చు. నాకు ఇవ్వబడిన ఇన్ఫ్లుయెన్స్లో, నాకు ఇవ్వబడిన స్థాయికి నేను వెళ్ళగలను. నా అధికారాన్ని మించి నేను వెళ్ళలేను. అది నా పని కాదు. అక్కడ నేను చేయాల్సిన విజ్ఞాపన, ప్రార్థన చేయి, దేవుడు కార్యం జరిగిస్తాడు. యు ఆర్ నాట్ ద ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ద ఓన్లీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ద ఓన్లీ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. దెర్ ఆర్ మెనీ అదర్స్. స్టాప్ యాక్టింగ్ లైక్ యు ఆర్ ద సేవియర్. గాడ్ ఇస్ ద సేవియర్. యు ఆర్ అన్ ఏజెంట్ టు వర్క్. మీ జీవితంలో దేవుడు మీకు కొలిచిచ్చినదే మీరు చేస్తాను నేర్చుకోండి. దేవుడు మీకు కొలిచిచ్చిన దాంట్లో నమ్మకం ఉంటాను నేర్చుకోండి. ఇంకా సామెతలు 12:18 చూస్తే, ఒక నాలుక ఎట్లా ఉంటుందంటే, ఒక ఖడ్గము ఎలాగ దెబ్బని తీసుకొస్తుందో, కానీ అదే సమయంలో ఒక ఖడ్గము ఒక గాయాన్ని తీసుకురావచ్చంట, కానీ నాలుక స్వస్థతని తీసుకురావచ్చంట. ఆదరించే మాట బ్రతుకుల్ని బాగు చేస్తాయి. ఒక మృదువైన మాట ఒక వ్యక్తిని, ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని బలపరుస్తాయి. మన మాటలు ఎలా ఉన్నాయండి? మీ కుటుంబంలో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య అడుగుతున్న సమాధానం ఉందా? సహోదరి మధ్య సమాధానం ఉందా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీ మాటలు ఏమున్నాయి? దేవుని వాటిని చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చూస్తే, వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగు రీతిగా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము పలుకు. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు మాట్లాడేది ఇతరులకి ప్రయోజనకరంగా ఉండనే, నీవు మాట్లాడేది ఇతరులకి కట్టేదిగా ఉండనే, నువ్వు మాట్లాడేది ఇతర జీవితాల్లో బలపరిచే రీతిగా ఉండనే, ఇతరులకి మేలైన మాటలు మాట్లాడు, కానీ అక్కర్లేని మాటలు మాట్లాడద్దు. నోటుకు వచ్చినట్టు మాట్లాడి దేవుని ద్వారా తీర్పులకు పోవద్దు, దేవుని ద్వారా నాశనం అవ్వద్దు. దీనుల పక్షాన దేవుడు అంటాడట. ఇందాక చదివిన కీర్తన మరలా ఇంటికి వెళ్ళి మరలా చదువుకుని వచనం తర్వాత వచనం ధ్యానించండి, అందులో ఉంది పవర్. చూసి ఈరోజు ఎంతోమంది వ్యర్థమైన మాటలు, నోరు అదుపులో లేదు. దేవుని వాటిలో చూసినప్పుడు యేసు ప్రభువు అంటాడు, మత్తయి సువార్త 12:36-37 చూస్తాము, మీతో చెప్తున్నాను, ప్రతి తీర్పు దినాన ప్రతి వ్యర్థమైన మాటకి దేవునికి లెక్కప్ప చెప్పాలట. యేసు ప్రభు తాను చెప్తున్నాడు, జాగ్రత్త. సామెతలు 15:1 తెలియజేయబడుతుంది, ఒక జెంటిల్ ఆన్సర్, ఒక మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. కానీ ఏ హార్ష్ వర్డ్ స్టిర్స్ ఇట్ అప్. నీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే గొడవ ఎవరు ప్రారంభించారు కాదు, నువ్వు ఏం మాట్లాడవు ముఖ్యం. ఆయన ఏదో కసిరాడు, లేకపోతే ఆవిడేదో కసిరింది, నువ్వు నోరు మూసుకోవచ్చుగా. ఎందుకు రేపుతావు? రేపితే నువ్వు మరలా, దేవా నాకు అన్యాయం జరిగింది ప్రభా, నా భర్త చెడ్డోడు ప్రభా, నా భార్య చెడ్డదు ప్రభా, ఈ ప్రార్థన పనికిరావు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు సొంత చేతితో పీకిపడాయి అంటే, మరి భర్త సంగతి ఏంటి? ఏం పని పట్టలేనుడా? చెప్తాను జాగ్రత్త వినండి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాలంటే పునాది ఉండాలి కదా కడతానికి. పునాది ఎవరు అనుకుంటున్నారు? భర్త పునాది. పునాది ఎక్కడ ఉందో దాని తగినట్టుగానే పైనకి కడతం ఉంది. పునాది దాటి బౌండరీ వాల్ కట్టచ్చా? పునాదిని దాటి ఎక్కడ పడితే అక్కడ గోడలు కట్టేచ్చా? కట్టి చూడు ఏమవుతుందో. మొత్తానికి కోలుతుంది, మొత్తానికి పడుతుంది. దేవుడు ఒక తెలియజేస్తుంది, క్రీస్తు మన పునాది. సంఘం పునాది పైన కట్టబడాలి. సంఘాన్ని కట్టుకోవాల్సింది మన బాధ్యత. కానీ క్రీస్తు సరిహద్దుల్లో కట్టాలి. సో వైజ్ మ్యాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వైజ్ ఉమెన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఈక్వేషన్ తేడా కొట్టినా నిలబడతావు. నువ్వు వైజ్ అయ్యే ఆయన ఫూలిష్ అయితే ఎక్కడ కడతావు? అందుకని కొంతమంది చూడండి, జ్ఞానవంతమైన స్త్రీలు ఉంటారు, ఏదో పూటకి ఇంటికి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ కుటుంబం కట్టబడదు. ఏ కుటుంబం కట్టబడుతుందంటే, భార్య భర్త దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మొదటి స్థానాలు పెట్టి దేవుని గణపరిచి దేవుని ఆరాధించి, దేవుడు అంటే అప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటుంది. లేకపోతే నన్ను అన్నావు, నన్ను తిట్టావు, నన్ను కొట్టావు, నా బాధ ఇదే ఉంటుంది. ఆనర్ గాడ్, పుట్ గాడ్ ఫస్ట్. మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొలసీయులకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణను ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి.
మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పేసినట్టుగా కృప, ఫుల్ ఆఫ్ గ్రేస్. నీ మాట ఇతరులు మాట్లాడితే వారికి దీవెనకరంగా ఉండాలి, వారిని బలపరచాలి, వాళ్ళ విశ్వాసం అధికం అవ్వాలి, వారు దేవుడి దగ్గర చేరాలి. ఈరోజు కొంతమంది మాట్లాడితే వారు ఎంత గొప్పలో చెప్పుకుంటారు, ఇంకోడేమో నా జీవితమే వేస్ట్ అనిపించాలన్నమాట, వారు సాధించిందంతా వేస్ట్ అనిపించాలన్నమాట. వీళ్ళే గొప్ప అన్నట్టుగా మాట్లాడుకుంటారు. నేను చేశాను, నువ్వు చేసింది కాదు. ఇతరులను బలపరచు, ఇతరులను కట్టు, ఇతరులు దేవుళ్ళు నిలిచేలాగా చెయ్యి. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, సామెతలు 21:23, నోటిని నాలుకని భద్రము చేసుకునిన వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నీ నోరు అదుపులో ఉంటే నీ జీవితం బాగుంటుంది. నీ నోరు అదుపులో పెట్టుకోగలిగితే అక్కర్లేని సమస్యల నుండి తప్పించుకోబడతావు. నేను ఒకటే చెప్తున్నాను, హియర్ వీఆర్ ఇన్ ద లాస్ట్. మీ జీవితంలో నోటిలో స్తుతి కృతజ్ఞత ఉందా? అయినో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీకు కావాల్సింది ఏదైనా ఉందా అంటే అందరికీ ఉందంటారు, అందరికి అవసరం ఉందా అందరికీ ఉందంటారు. కానీ నేను అడిగేది ఒకటే, దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు చేసిన దానికి కృతజ్ఞత ఉందా? ఐ యు గ్రేట్ఫుల్? ఎంతమంది గ్రేట్ఫుల్? చేతులు ఎత్తండి చూద్దాం. నా జీవితంలో నాకు దేవుడు మేలు చేశాడు, నా జీవితంలో దేవుడు నాకు కార్యం జరిగించాడు, నా జీవితంలో దేవుడు నాకు తలుపు తెరిచాడు, నా జీవితంలో దేవుడు నాకు హెచ్చెంనిచ్చాడు, నా జీవితంలో ఇదిగో నాకు ఈ పలానా పోరాటం నుండి నన్ను తప్పించాడు, ఇదిగో ఈ చేతకాని పరిస్థితుల్లో దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకుని ఒక అద్భుతాన్ని జరిగించాడు, ఇదిగో నా పక్షాన దేవుడు ఉన్నాడు. అందుకనే నేను ఆయన్ని సన్నుతించబోతున్నాను. సన్నుతిస్తామంటే ఏంటి? స్పీకింగ్ గుడ్ ఆఫ్ హిమ్, ఎగ్జాల్టింగ్ హిమ్, టాకింగ్ వెల్ ఆల్ టైమ్స్. ఎక్కడ లేచి నిలబడదామా? లేచి నిలబడి మన నోరు తెరిచి దేవునితో ఒక్కసారి, ప్రభా నువ్వు మేలు చేసే దేవుడివయ్యా, నువ్వు మంచి దేవుడివయ్యా, నువ్వు మంచివాడివయ్యా, నా జీవితంలో నువ్వు చాలిన దేవుడివయ్యా, నువ్వు అద్భుతములు జరిగించు దేవుడివయ్యా, నీకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. ఎక్కడ నోరు తెరిచి చెప్తామా? కమాన్, ఓపెన్ యువర్ మౌత్. ఆయన చేసిన కార్యాలకు నోరు తెరిచి దేవుని స్తుతించండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనములయ్యా, నా జీవితంలో నువ్వు గొప్ప దేవుడు ఉన్నావయ్యా, వందనాలయ్యా. నా జీవితంలో నువ్వు జరిగించిన కార్యాలు గొప్పవి ప్రభా, నీకు వందనాలు ప్రభా. నా జీవితంలో నాకు సహాయాన్ని అందించిన దేవా నీకు వందనాలు ప్రభా. ఎక్కడ కీర్తిద్దామా, ఎక్కడ కొనియాడదామా, ఎక్కడ సన్నుతిద్దామా, బిగ్గరగా సన్నుతిద్దామా? నా ఆత్మ, నా శరీరం, నా మనసుతో నేను సన్నుతిస్తానయ్యా. ఐ గివ్ మై బెస్ట్ లార్డ్, ఐ గివ్ మై ఆల్ టు యూ లార్డ్. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు దేవా. నువ్వు ఆ జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో అయ్యాయి. అవి కంటికి కనరాని, హృదయానికి గోచరం కానివి. కానీ ప్రభా నీవు నీ ఆత్మ ద్వారా మా జీవితంలో ఎన్నో జరిగించావు ప్రభా. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవా. గుర్తించినవేమో కృతజ్ఞతతో ఉన్నామయ్యా. కానీ ఇంకా గుర్తించిన వారిని చూడు ప్రభా, నీ ఆత్మ ద్వారా ఒక్కసారి వారికి జ్ఞాపకం చేయ. ఏ స్థితిలో ఉన్నవారిని ఏ స్థితికి తీసుకొచ్చేవాడిని జ్ఞాపకం చేసుకునే కృపణ దయచేయి. ఈరోజు ఏమి లేదో గురించి మాట్లాడుతున్నాం, కానీ మాకు ఇచ్చిన వాటి కృతజ్ఞతాస్తుతులు ఇవ్వాలని నువ్వు కోరుతున్నావయ్యా. గివ్ us a heart of gratitude Lord. దేవా ఎందుకనయ్యా మా జీవితాలు సరిదిద్దు, మా జీవితాలను క్రమపరచు ప్రభా. మా జీవితాలు, మా బ్రతుకులు బాగు చేయి ప్రభా. ఇదిగోనే ఆవరణలో ఉన్న వాళ్ళు చూడు, లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు చూడు, నీ వాక్ వెంటనే వారి జీవితంలో వారు పరీక్షించుకుని దేవా ఈరోజు మేము ఆ జీవితంలో ఏదన్నా ఉందంటే మాది కాదు, మా సంపాదన కాదు, మా కష్టార్జితం కాదు, నువ్వయ్యా. నువ్వు విత్తనానికి విత్తనం, తినడానికి ఆహారాన్ని ఇచ్చే దేవుడు, నువ్వు ప్రతి ఒక్కరిని పోషించే దేవుడు. కాలము సమయం యెహోవా వశమని నీ వాక్యం తెలియజేస్తుంది. నువ్వు కాలము సమయము అవకాశాలు వెంబడి అవకాశాలు మా జీవితంలో అనుగ్రహిస్తున్నావు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షణ సువార్తని ఎరిగి నీ బిడ్డలుగా మారి నీలో జీవించాలని వర్ధిల్లాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. ఇదిగోనయ్యా జీవితంలో ఇప్పటికే ఒంటరితనంలో ఉన్నవారు, మనుషుల ద్వారా వేధించబడుతున్నవారు, నష్టపడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు చూడాలి దేవా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ఎలాంటి జీవితాలను మార్చగలిగిన దేవుడు, ఇలాంటి బ్రతుకులను నువ్వు కార్యం జరిగించగలిగిన దేవుడు, నువ్వు సమర్థుడు అయ్యా.
ఇదిగో ప్రభా, ఏ నాలుకలు అయితే నిన్ను స్తుతిస్తున్నాయి, ఏ హృదయం అయితే నిన్ను సన్నతిస్తున్నారు, ఎవరెవరైతే వారు ఉన్న స్థితుల్లో నిన్ను మహిమపరుస్తున్నారు, వారి పైన నీ మహిమ ఘనంగా దిగి వచ్చుడుగా కానీ ప్రకటిస్తున్నారు. వారి జీవితం పైన నీ మహిమ అనుగ్రహించు ప్రభా, నీ తేజస్సు, నీ ప్రకాశం వారికి అనుగ్రహించు ప్రభా. వారి చీకటిలో ఏలబడే వారికి ఉండకూడదయ్యా, చీకటి సంబంధంగా ఉండకూడదయ్యా, చీకటి వారిని ముట్టకూడదు ప్రభా. నీ బిడ్డలు కానీ సొత్తుగా బ్రతకాలి. ఇదిగో ఈరోజు విన్నా మేము నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేకపోతే ఇశ్రాయేలు సనిగి ఎడాలన్నా నాశనం అయిపోయారు, రాలిపోయారు, సంహారకుడి చేత రాలిపోయారు. ఇదిగో ప్రభా, అటువంటి స్థితి మాకు రావద్దు. ఈరోజు మా ఆత్మ అయ్యా జీవగ్రంథంలో రాయబడయ్యా పేరు కొట్టివేయబడకూడదు ప్రభా. నీ కొరకు నీకు ఇష్టంగా నీ సాక్షులుగా బ్రతకాలి. ఎవరెవరైతే బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నావు, కొందరైతే ఆల్రెడీ దే స్టార్ట్ టు సీ ద బిగినింగ్, ద న్యూ బిగినింగ్. ఇంకా ఎందరో ఎదురు చూస్తున్నారయ్యా. కానీ ఇదిగో ప్రభా, జీవాత్మ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, నీవు కార్యము జరిగించు. ఈ క్షణమే, ఈ సమయమే, ఈరోజు ఈ వాక్యము వింటూ నీకు మహిమనివ్వాలని, నిన్ను గణపరచాలని గ్రహించి ఎవరెవరైతే వారి జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారి జీవితంలో వారిని పట్టి పెట్టిన ప్రతి బంధకములు తెప్పివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే విడుదల, జయము యేసు నామములో అనుగ్రహించబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఆలస్యమన్న మాట ఇక యేసు నామములో కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ప్రతి నష్టానికి, ప్రతి కష్టానికి, ప్రతి వేదనకి, ప్రతి బూడిదకి ప్రతిగా పూదండ యేసు నామములో అనుగ్రహించబడునుగాక, జయము అనుగ్రహించబడునుగాక, విడుదల అనుగ్రహించబడునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక యేసు నామములో. దేవా, నీ కొరకు సాక్షులుగా నిలబెట్టాయి, బలవంతులుగా నిలబెట్టాయి, నీకు ఇష్టంగా నిలబెట్టు ప్రభా. మాదిరికరమైన జీవితం, ఘనమైన జీవితం, సమాధాన సంతోషంతో నింపబడే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ సాక్షులుగా వర్తిలింపజేయమని వేడుకుంటూ నీవే తోడు నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.